రంగారెడ్డి జిల్లా షాబాద్ ను వణికించిన 6 హత్యల కేసులో ప్రధాన నిందితుడైన రాజ్ కుమార్ ను పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం అందుతోంది. ఈ కేసులో కొత్తూరు మండలం కుమ్మరిగూడెం గ్రామానికి చెందిన బండారు సుధాకర్ అనే ప్రత్యక్ష సాక్షి ఇచ్చిన వివరాలు ఇప్పుడు అత్యంత కీలకంగా మారాయి. ఉదయం 9 గంటల ప్రాంతంలో నిందితుడిని పోలీసులు పట్టుకెళ్లడం తాను స్వయంగా చూశానంటూ కూడా సుధాకర్ మీడియాకు వెల్లడించారు. త్వరలోనే అధికారులు ఈ అరెస్టును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. టిఫిన్ ఏంటంటే తిమ్మాపూర్ లో ఉంటా అని చెప్పిన వస్తే బండి వేరే బండి ఏం చేసిన ఆపి వేరే బండి ఆపి ఆ బండి మీద వెళ్తుండు. అక్కడ కానిస్టేబుల్ వచ్చి ఆయన పట్టుకోగలిగాను. అక్కడ వేరే ఉరుకుతుండే బండి మీద కూడా బండి ఆపి దుంకి వెళ్తుంది అక్కడ అన్నమాట. దుంకి వెళ్తే ఆ కానిస్టేబుల్ పట్టుకొని వెళ్ళిన ఆయన. ఎన్ని గంటలకు జరిగింది? 9 అంటే టైం ఇచ్చుకోలేదు. నువ్వు పట్టుకోలే? నేను పట్టుకోలేదు. ఆయన ఎట్లా వచ్చింది? వెహికల్ మీద వచ్చినా? చేత పట్టుకున్నాడు. చేతిలో కూడా ఏం లేవు కదా? పారిపోతుంటే ఆయన టర్నింగ్ పోయి చూసాను. దుంకిపోతుంటా ఉరుకుతున్నా అక్కడ ఉరుకుతున్నా ఆయన వచ్చి పట్టుకుంది అలవాటు. ఒకటే ఎక్కువ ఆయన వేరే బైక్ మీద వచ్చిందా? బైక్ వచ్చి అక్కడికి బైక్ కానిస్టేబుల్ కూడా వచ్చింది. టిఫిన్ ఏంటి ఉంటుంది టిఫిన్. రంగారెడ్డి జిల్లా షాబాద్ ను వణికించిన 6 హత్యల కేసులో ప్రధాన నిందితుడైన రాజ్ కుమార్ ను పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. ఈ కేసులో కొత్తూరు మండలం కుమ్మరిగూడెం గ్రామానికి చెందిన బండారు సుధాకర్ అనే ఒక ప్రత్యక్ష సాక్షి ఇచ్చిన ఆధారం కీలకంగా కూడా మారుతుంది. ఇన్ఫర్మేషన్ కూడా కీలకంగా మారుతుంది. ఉదయం 9 గంటల ప్రాంతంలో నిందితుడిని పోలీసులు పట్టుకెళ్లడం తాను స్వయంగా చూశానంటూ కూడా సుధాకర్ మీడియాకు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే అధికారులు అతను అధికారికంగా కూడా అరెస్ట్ చేశామంటూ కూడా ప్రకటించే అవకాశం ఉంది. రైట్, మాట్లాడదాం. ఆ కరెస్పాండెంట్ రత్నకుమార్ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ రత్నకుమార్. నిజంగానే నిందితుడు ఎవరైతే ఉన్నారో రాజ్ కుమార్ పోలీసుల అదుపులో ఉన్నాడా? ముఖ్యంగా కూడా ఆయన తల్లిదండ్రులకి పోలీసులకు ఒక ఇన్ఫర్మేషన్ ప్రాథమికంగా కూడా ఈ హత్యల అనంతరం కూడా తాను కూడా సూసైడ్ చేసుకుంటూ చనిపోతానంటూ కూడా చెప్పినట్టు కొంత న్యూస్ వచ్చింది. పోలీసులు కూడా అప్పటి నుంచి గాలిస్తూ ఉన్నారు. బట్ ఇవాళ ఒక సాక్షి చెప్తూ ఉన్నారు తాను పోలీసులను పట్టుకెళ్లడం చూశారంటూ కూడా ఆయన మీడియాతో చెప్పడం జరుగుతోంది. నిజంగానే నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడా? హిమబిందు, షాబాద్ లో సంచలనం సృష్టించిన 6 మర్డర్ల కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కుమార్ కోసం మొత్తం 7 బృందాలతో పోలీసులు గాలిస్తూ ఉన్నారు. మరోవైపున రైల్వే స్టేషన్ పోలీసులు కూడా రైల్వే పోలీసులు సైతం గాలిస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో తను కారు కొత్తూరు దగ్గర కారును వదిలి వెళ్లిపోయాడు. మొదట తిమ్మపల్లి దగ్గర కారును అదుపులోకి తీసుకున్న తర్వాత కొత్తూరు మండల పరిధిలో నిందితుడిని తాను చూశాను అంటూ ఒక ప్రత్యక్ష సాక్షి ఇచ్చినటువంటి సమాచారం అనేది ఇప్పుడు మరింత తను అరెస్ట్ అయ్యాడు అన్నటువంటి వార్తలకు మరింత ఆజ్యం పోసిందని చెప్పాలి. షాబాద్ లో ఈ 6 హత్యలకు సంబంధించి సుధాకర్ అనేటువంటి వ్యక్తి తాను ఇటు కొత్తూరు మండల పరిధిలోని కుమ్మరిగూడెంకు సమీపంలో రైల్వే స్టేషన్ వద్ద తను తిరిగి మొహానికి ముసుగు వేసుకొని వెళ్తూ ఉండటం చూశాము. అయితే తను వెళ్తున్నటువంటి సందర్భంలోనే వచ్చినటువంటి కానిస్టేబుల్ అతన్ని పట్టుకొని అదుపులోకి తీసుకెళ్లాడు అనేది మనకు అతని ప్రత్యక్ష వ్యక్తి ద్వారా అక్కడ చూసినటువంటి సాక్షి ద్వారా ఆ సమాచారం అనేది అందుతోంది. అయితే ప్రస్తుతం ఈ విషయాన్ని పోలీసులు నిర్ధారించాల్సినటువంటి అవసరం ఉంది. అతను చెబుతుంది నిజమా లేదా అనేది ప్రస్తుతానికి క్వశ్చన్ మార్క్ గా మారినప్పటికీ కూడా ఇప్పటికే పోలీసుల పైన అనేక రకాల విమర్శలు అనేవి వినిపిస్తూ ఉన్నాయి. కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని, అతని దగ్గర లంచం తీసుకొని ఏదో నామకే వాస్తు చిన్న కేసులు మాత్రమే ఎఫ్ఐఆర్ సెక్షన్లను నమోదు చేసి తనను స్టేషన్ బెయిల్ పైన రిలీజ్ అవ్వడానికి పోలీసులే కారకులయ్యారంటూ కూడా అనేక విమర్శల నేపథ్యంలోనే ఎస్ఐ రమేష్ ను ఇనిషియల్ గా సస్పెండ్ చేసిన తర్వాత సిఐ పైన ఆరోపణలు అనేవి వచ్చాయి. ఇప్పుడు నిందితుడిని పట్టుకోవడం అనేది టాస్క్ గా మారిన నేపథ్యంలోనే సిపి తరుణ్ జోషి 7 బృందాలను ఫామ్ చేశారు. ఆ 7 బృందాలు గాలిస్తూ ఉన్నాయి. ఇక తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ వద్ద తన కారును ఐడెంటిఫై చేశారు. స్విఫ్ట్ డిజైర్ కారును ఐడెంటిఫై చేసిన తర్వాత నిందితుడు ఈ పరిసర ప్రాంతాల్లోనే ఉంటాడు అని ప్రాథమికంగా పోలీసులు భావించారు. ఇక ఈ క్రమంలోనే సుధాకర్ అనేటువంటి సాక్షి తను మీడియాతో మాట్లాడుతూ ఆ నిందితుడు రాజ్ కుమార్ ని తాను చూశాను, తనను పట్టుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి సందర్భంలోనే పోలీసులు అక్కడికి చేరుకొని పోలీసులు కానిస్టేబుల్ పట్టుకొని తీసుకుని వెళ్లిపోయాడు అన్న విషయం ప్రత్యక్ష సాక్షి ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రస్తుతం అతని పోలీసుల అదుపులోనే నిందితుడు ఉన్నాడు
అనేది అతను చెప్పినటువంటి మాటలను బట్టి తెలుస్తోంది. అయితే పోలీసులు ఈ విషయాన్ని నిర్ధారించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ రత్న కుమార్. ఎన్ని గంటలకు జరిగింది? 9 అంటే టైం ఇచ్చుకోలేదు. అప్పుడు 8 నువ్వు పట్టుకోలే ఆయన? నేను పట్టుకోలేదు. ఆయన ఎట్లా వచ్చింది? వెహికల్ మీద వచ్చినా? ఏం చేస్తుండే ఆయన? జామకాయ తింటుండా? చేత పట్టుకోండి. డైరెక్ట్ మీరు చూసి అక్కడ నుంచి వచ్చినా? ఆయన వెంబడి ఏ వెహికల్స్ లేవు. కానీ ఒంటరి ఉండా? చేతిలో ఏం లేవు. ఆయన చేతిలో కూడా ఏం లేవు కదా. పోయి పారిపోతుంటే ఆయన టర్నింగ్ కాడ పోయి చూసాను. దిగి దుంకిపోతుంటా? ఉరుకుతున్నా అక్కడ ఉరుకుతాక ఆయన వచ్చి పట్టుకుంది అలవాటు. ఎంతమంది ఉంటారు? ఒకడే ఎక్కువ ఆయన వేరే ఆయన బైక్ మీద వచ్చిండా?